హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో మల్లె పువ్వు లాంటి తమిళనాడు స్పెషల్ మెత్తటి స్పాంజీ ఇడ్లీ రెసిపీని చూపించబోతున్నాను. మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఈ తమిళనాడు స్పెషల్ ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయి అన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ తమిళనాడు స్పెషల్ మెత్తటి ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ అన్నింటిని కూడా కొలుచుకోవడానికి రైస్ కుక్కర్ కప్పుని తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఉండే ఏదైనా కప్పుని కానీ లేదంటే గ్లాసుని కానీ సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా 1 కప్పు మినపగుళ్ళని గిన్నెలోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి సేమ్ కప్పుతోటి 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉండే సగ్గు బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఒక 10 నుంచి 15 వరకు మెంతులను వేసుకోండి. అంతకన్నా కానీ ఎక్కువగా మెంతులను వేసుకోవద్దు. ఒక 10 నుంచి 15 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు సగ్గు బియ్యం అండ్ 10 నుంచి 15 వరకు మెంతులను వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇవన్నీ కూడా మునిగే వరకు నీళ్ళని పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 4 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. తమిళనాడులో ఇడ్లీని ఇలా ఇడ్లీ బియ్యంతోనే చేస్తారనమాట, ఇడ్లీ రవ్వను వేసుకోరు. ఇక్కడ చాలామందికి ఇడ్లీ బియ్యం అంటే తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా? ఇవి కొద్దిగా చిన్నగా ఉండి ఇలా లావుగా ఉంటాయన్నమాట. మీకు ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అండ్ కొంతమంది ఇడ్లీ బియ్యం అలాగే ఉప్పుడు బియ్యం రెండు ఒకటేనా అని అడుగుతున్నారు. రెండు ఒకటి కాదండి, ఇడ్లీ బియ్యం సపరేట్గా దొరుకుతాయి. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇలా 4 కప్పుల బియ్యాన్ని గిన్నెలోకి వేసుకొని ఈ బియ్యాన్ని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి తిరిగి ఇందులో మంచినీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కూడా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 5 గంటల తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి మినప్పప్పు అలాగే సగ్గు బియ్యం చక్కగా నానిపోయాయి. మీరు ఒక సగ్గు బియ్యాన్ని తీసుకొని చేత్తో ఇలా నొక్కి చూసారంటే సగ్గు బియ్యం మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు కూడా నానబెట్టుకోవాలి. ఇలా సగ్గు బియ్యం మెత్తగా అయితేనే మీకు ఈజీగా గ్రైండ్ అవుతుంది. సగ్గు బియ్యం సరిగా నానలేదు అంటే మీకు గ్రైండ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుందన్నమాట. సో ఇలా నానబెట్టుకున్న మినపగుళ్ళు అని సగ్గు బియ్యంలో నుంచి నీళ్ళన్నీ కూడా వంచేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న మినపప్పు అని సగ్గు బియ్యాన్ని వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు ఇడ్లీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా ఉండాలన్నమాట. మీరు ఒకసారి చేతితో తీసుకొని ఇలా టచ్ చేశారంటే మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక తగలకుండా మెత్తగా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళన్నీ కూడా వంచేసి బియ్యాన్ని మాత్రం మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని మాత్రం కొద్దిగా లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా బరకగా గ్రైండ్ చేసుకోవద్దు, అలాగని మరీ మెత్తగా పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు. నేను ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు? మీరు ఒకసారి ఇలా చేత్తో ఈ విధంగా చూసారంటే మీకు అర్థమైపోతుంది. లైట్గా రవ్వలాగా తగలాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మీకు ఇడ్లీ అనేవి రబ్బర్ లాగా సాగకుండా చక్కగా రవ్వ వేసినట్లుగా వస్తాయన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఈ 2 పిండిలను కూడా మీ చేత్తోనే చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. గరిటతో కలుపుకోవడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత
దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 నుంచి 10 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే మీరు ఇడ్లీని వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలిపేయకుండా ఒకసారి గరిటతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేది పోకుండా ఉంటాయి. మనకు అప్పుడు ఇడ్లీ అనేది మెత్తగా దూదిలాగా వస్తాయి అన్నమాట. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా అలాగే మరీ లూజ్గా లేకుండా ఈ విధంగా పిండిని రెడీ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఈ ఇడ్లీ కుక్కర్కి మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఒక చుక్క నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వలన మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత చక్కగా అతుక్కోకుండా ఈజీగా వస్తాయన్నమాట. సో ఇలా ఇడ్లీ ప్లేట్లను గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా పెట్టేసుకోవడమే. సో ఇలా మీకు కావాల్సిన ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఇలా కావాల్సిన ఇడ్లీ ప్లేట్లను పెట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని మనం ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి మరిగించుకుంటున్నాం కదా, ఆ ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ని నెమ్మదిగా పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదు అంటే ఈ ఇడ్లీ అనేవి చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని మీరు వేడివేడిగా తీసేసారంటే అవి ఇరిగిపోయినట్లు వస్తాయన్నమాట. సో అందుకని ఒక 2 నిమిషాల పాటు అలా వెయిట్ చేశారంటే ఇడ్లీ మనకి చక్కగా సెట్ అయిపోతాయి. సో 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని నెమ్మదిగా ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత చక్కగా పొంగి ఎంత మెత్తగా ఉందో మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను. చూసారా, చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా తమిళనాడు స్పెషల్ మెత్తటి స్పాంజీ కుష్బూ ఇడ్లీని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ ఇడ్లీలని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.